మనం ఒకసారి థియేటర్ లోపలికి వెళ్ళే క్రమంలో చూస్తే లీగల్ టీమ్కి సంబంధించి పూర్తి స్థాయిలో థియేటర్ ఆ రోజు థియేటర్ యాజమాన్యం వైఫల్యం కూడా లేకపోలేదు. ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో పాటు పూర్తి స్థాయిలో వాళ్ళు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే అల్లు అర్జున్ విచారణ తర్వాత మిగతా 11 మంది ఉన్నారో వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంది. వాళ్ళతో కూడా మొత్తం వివరాలు సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్కి సంబంధించి అక్కడ విచారణ కొనసాగుతున్న పరిస్థితి. చిక్కడపల్లిలో విచారణ అనంతరము సీన్ రీకాస్టింగ్కి సంబంధించి ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అల్లు అర్జున్కి సంబంధించి మనం చూస్తున్న ఆ గ్రిల్ నుంచి పైకి ఫస్ట్ ఫ్లోర్ బ్లాకానికి అల్లు అర్జున్ వెళ్ళిన క్రమంలో పోలీసులు ఒక్కసారిగా తొక్కిసలాట ఎక్కువగా క్రౌడ్ పెరగడంతో తొక్కిసలాట జరిగిన క్రమంతో రేవతి అనే మహిళ కూడా చనిపోయిన నేపథ్యం ఉంది. తర్వాత రేవతి కొడుకు కూడా ఆయన తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మొన్న నుంచే అతను కోలుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే లీగల్ టీంకి సంబంధించి ఒక్కసారిగా మనం చూసి లీగల్ టీం ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. లీగల్ టీం లోపల ఉన్నాం. మన విజువల్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అల్లు అర్జున్కి సంబంధించిన లీగల్ టీం కూడా ఇక్కడ ఒక రూమ్లో వాళ్ళు డిస్కషన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి సంబంధించి అల్లు అర్జున్ అక్కడ విచారణ తర్వాత ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనం చూడొచ్చు లీగల్ టీము డిస్కషన్ చేస్తున్న అల్లు అర్జున్ సంబంధించిన లీగల్ టీం ఒక రూమ్లో డిస్కషన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ విచారణ అనంతరం సీన్ రికాక్షన్కి సంబంధించి ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.